హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి వంకాయ బజ్జీ రెసిపీ అండి. మనం ఎప్పుడు చేసుకునే మిర్చి బజ్జీ కాకుండా, అలానే అరటికాయ బజ్జీ కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఈ విధంగా వంకాయ బజ్జీని చేసుకోనండి. చాలా బాగుంటుంది. మనము ఎన్ని రకాల స్నాక్స్ తిన్నా సరే బజ్జీనండి. బజ్జీకున్న టేస్ట్ అనేది ఏ స్నాక్ రాదు. అందుకని బజ్జీని. ఈ రెసిపీ కోసము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ మాత్రమే కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్నానండి. దానిలోకి కొన్ని గ్రీన్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ గ్రీన్ మిర్చి కూడా కారం తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొంచెం చింతపండు, ఒక 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అలానే ఒక గుప్పెడంత తరుక్కున్న కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీని కూడా మరీ మెత్తగా ఏం పట్టక్కర్లేదండి. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత లేతగా ఉన్న వంకాయలు తీసుకుని ఉప్పు వాటర్లో వేసి బాగా కడుక్కుని ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలండి. మనము మిర్చి బజ్జీకి ఎట్లా ఘాటు పెడతామో సేమ్ అదే విధంగా ఈ వంకాయ కూడా ఘాటు పెట్టుకోవాలి. నేనైతే ఈజీగా చేతితో మాత్రం ఘాట్లు పెట్టుకున్నానండి, కింద ఏ సపోర్ట్ లేకుండా. మీరైతే కొంచెం జాగ్రత్తగా చాపింగ్ బోర్డు మీద కట్ చేసుకోండి. మేబీ చేయి కట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న వంకాయలన్నిటినీ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆయిల్లో వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 2-3 మినిట్స్ మాత్రమే. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఈ వంకాయ తొందరగా మెత్తబడిపోతుందండి. మరి డీప్ ఫ్రై అయితే చాలా మెత్తబడిపోతుంది. సో అందుకని కొంచెం మాత్రం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రమే. ఈ వంకాయలన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసే టైంలో ఈ వంకాయలు మొత్తము పర్పుల్ కలర్ ఉండేనండి. ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ బ్లూ కలర్ వచ్చింది. మీరు చూసినట్లయితే అర్థమవుతుంది ఎట్లా బ్లూ కలర్ షేడ్ అయినాయో. జస్ట్ ఆ కలర్ షేడ్ అవ్వగానే ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా స్పూన్తో చూసినట్లయితే కొంచెం మెత్తగా ఉన్నవి. ఆ టైం వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న వంకాయలు మొత్తము కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదండి, ఆ గ్రీన్ మిర్చి స్టఫ్ మొత్తము దీనిలో మధ్యలో పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది కూడా. ఎప్పుడు చేసుకునే బజ్జీలు కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఈ విధంగా వంకాయలతో బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా వంకాయలన్నిటిని ఈ మధ్యలో స్టఫ్ చేసుకుని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లోకి ఒక కప్పు నిండా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండితో పాటు 2 టీ స్పూన్ల బియ్యపిండి, అలానే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారము, అలానే 1 స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఆ వంట సోడా ఎక్కువైతే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. అందుకని కొంచెం మొత్తంలోనే వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. నేనైతే దీనిలోకి విస్కర్ని యూజ్ చేస్తున్నాను. చేత్తోనైనా కలుపుకోవచ్చండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో సేమ్ అట్లానే కలుపుకోవాలండి. ఈ బజ్జీల పిండిలోకి కాస్త నీళ్ళు ఎక్కువైనా సరే, అలానే కాస్త వంట సోడా ఎక్కువైనా సరే ఆయిల్ చాలా ఎక్కువ పీల్చేసుకుంటాయండి. సో వంట సోడాని అలా నీళ్ళని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన ఈ బ్యాటర్లోకి మనం కట్ చేసుకున్న వంకాయలు మొత్తము ఈజీగా డిప్ అవుతున్నాయి అంటే కనుక ఉంచుకోనండి. ఇంకా కొంచెం ఈజీ మెథడ్ కావాలంటే కనుక ఈ విధంగా పొడుగున్న గ్లాస్లోకి ఈ పిండి మొత్తాన్ని పోసేసుకుని వంకాయలు డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుంటే ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. కాస్త పొడుగున్న ఈ గ్లాస్లోకి ఈ బ్యాటర్ మొత్తం తీసేసుకుని ఈ మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలు మొత్తాన్ని ఈ గ్లాస్లోకి ఈ విధంగా డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈజీ వేలు అయిపోయిందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఇట్లా ఒక్కసారి మీరు వేసి చూడండి. చాలా ఈజీగా అయిపోయింది. ఈ వంకాయలన్నిటిని ఒక్కొక్కటి నిదానంగా ఈ గ్లాస్ జార్లోకి ఇలా ముంచుకుని ఒక్కొక్కటి ఆయిల్లోకి వదులుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ మంటను కూడా మరీ హైలో కాకుండా లోలో కాకుండా మీడియంలో పెట్టుకుంటే మంచి వేగుతాయండి. ఈ వేగే టైంలో మాత్రము వాము స్మెల్ అయితే వాము ఫ్రై అయ్యి మంచి కమ్మని వాసన వస్తుందండి. ఈ టేస్ట్ అయితే ఏమో కానీ ఆ వాము స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది ఆ స్మెల్ అయితే.
ఆ వంకాయ మధ్యలో పెట్టిన ఆ స్టఫ్ అయితే ఆ పిండిలోకి ఇలా డిప్ చేసేటప్పుడు మొత్తం పోతుందేమో అనుకున్నానండి. కానీ ఏ మాత్రం పోలేదండి. ఎట్లా పెట్టిన స్టఫ్ అట్లానే ఉంది అసలు దానిలోకైతే. మీరు ఎప్పుడు చేసుకునే మిర్చి బజ్జీలు అలానే అరటికాయ బజ్జీలు కాకుండా కొంచెం కొత్తగా ఈ విధంగా వంకాయలతో బజ్జీలు చేసుకోనండి. చాలా అంటే చాలా బాగుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలానే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఈజీ వేలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.